న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. సామాజిక బహిష్కరణ అబద్ధం, అందరం అన్నదమ్ముల్లా కలిసే ఉన్న ఇది కొంతమంది ఆడుతున్న నాటకం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ తోటపేట గ్రామంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలపై వివాదం మరింత ముదురుతోంది. సామాజిక బహిష్కరణ అబద్ధం, అందరం అన్నదమ్ముల్లా కలిసే ఉన్న ఇది కొంతమంది ఆడుతున్న నాటకం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ తోటపేట గ్రామంలో సామాజిక బహిష్కరణ ఆరోపణలపై వివాదం మరింత ముదురుతోంది. గ్రామానికి చెందిన పెద్దలు, గ్రామస్తులు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ తమ గ్రామంలో ఎలాంటి వెలివేత జరగలేదని స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు తల్లిదండ్రులా వ్యవహరిస్తారని, గ్రామంలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని వారు తెలిపారు. వెలికి గురైనామని చెప్తున్న వ్యక్తులు పెన్షన్లు తీసుకునే సమయంలో అందరితో సాధారణంగా మాట్లాడుతున్నారని, గ్రామ దుకాణాల్లో సరుకులు ఇస్తున్నారని, మంచినీటి కుళాయిల వద్ద 100 రోజుల పనుల్లో కూడా అందరూ కలిసే ఉంటున్నారని చెప్పారు. అలాగే గ్రామ సంఘాల సమావేశాలకు బాధితులుగా చెప్పబడుతున్న కుటుంబాలు కూడా హాజరవుతున్నాయని, మహిళా సంఘాల ద్వారా అప్పులు తీసుకుని తిరిగి చెల్లింపులు కూడా చేస్తున్నారని వివరించారు. గ్రామస్తులతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. 40 కుటుంబాలను వెలివేశారన్న ఆరోపణలు ఖండిస్తూ ఆ కుటుంబాల సభ్యులే గ్రామ పనుల్లో, పెన్షన్ల పంపిణీలో, సంఘ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కొందరు వ్యక్తులు గ్రామంలో లేని సమస్యలను సృష్టించి వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అందరం కలిసి ఉందామని, వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని, పచ్చగా పల్లెల్లో కక్షలు రీపేలా వెలి అంటూ మీడియాకు ఎక్కడం, అధికారులకు వినతి పత్రాలు అందచేయడం తగదని, గ్రామంలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుందామని మీడియా ముఖంగా తోటపేట గ్రామస్తులు విన్నవించారు. మీటింగ్ జరుగుతుందండి, అక్కడికి వస్తున్నారండి ప్రెసిడెంట్లు అని 10 ఉంటారండి, 10 మందికి ఒక ప్రెసిడెంట్. వాళ్ళు వస్తున్నారండి, నేను ఇవ్వలేడునండి. వాళ్ళు అక్కడికి వస్తున్నారండి, మేము అప్పులు ఇస్తుండమండి. ఆ అప్పులు తీసుకునేటప్పుడు వాళ్ళు కట్టడానికి వస్తున్నారు, మేము కట్టించుకుంటున్నాము. అక్కడ కట్టకపోతే ఇంటికి కూడా వచ్చి కడుతున్నారండి వాళ్ళు. మరి అలాంటప్పుడు గ్రామంలో పెద్దలు కాదని ఎతకరించి వాళ్ళు పక్కకు పోయి ఇది కాకుండా గ్రామంలో ఇంత రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే అది మీరు ఒకసారి ఆలోచించండి. ఇది చాలా దూరం వెళ్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎందుకైతే గ్రామంలో వాళ్ళందరినీ ఎక్కడికి రప్పించారో ఈ రోజు అది మీరు తెలుసుకుని మీరు కొంచెం మా పక్కన మీరు మాట్లాడతారు, లేకపోతే ఇది ఏ రకంగా అందిస్తారు అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు 40 మంది కుటుంబాలు అంటున్నారండి. ఆ 40 మందిలోని పెన్షన్ ఇచ్చే అతను ఒక అతను వస్తాడండి. అతను పనిలోకి వెళ్తాడు, కృష్ణ అంటే అతని పేరు చెప్పాడు అంటున్నారు కదా, అతను కూడా పెన్షన్ ఇస్తాడని మేము అతనితో మాట్లాడతాం. మళ్ళీ 100 రూపాయలు పని అంటే వాళ్ళు 40 మంది వస్తున్నారండి, మేము అందరం వెళ్తున్నామండి అక్కడికి. ఇప్పుడు ప్రెసిడెంట్లు అంటే 10 మంది ఉన్నారండి, వాళ్ళ దాంట్లోనే కూడా ఉన్నారండి. వాళ్ళు మీటింగ్ అని వస్తున్నారండి, వాళ్ళు డబ్బులు కడుతున్నారు, మేము కట్టించుకుంటున్నామండి. మరి మేము మాట్లాడతలేదు ఏలేసారంటే అది ఎక్కడ కుదురుతుందండి? నేను ఎలాగరే చేస్తున్నాడండి ఇదంతానే గోడ వెంకటరామన్ రే భద్రరావు అండి. అంటే సార్ మనకే ఇక్కడ ఇల్లు తలం తగతోటి వచ్చింది సార్. అంటే నా దాంట్లో నుంచి దారి ఇమ్మన్నాడు. ఆ తలం అతనిది కాదండి, నాది 3 సెంట్లు అంటే అతను 3 సెంట్లు అండి. వేరే అతని దగ్గర కొనుక్కున్నారు సార్. ఇల్లు కొనుక్కుని వేరే అతని దగ్గర కొనుక్కున్నాడో ఎలా తీసుకున్నాడో మాకు తెలుసు సార్. అది తీసుకుని వాళ్ళు అవతల లేరు, ఇతనేమో నా దాంట్లో దారి ఇమ్మన్నాడు సార్. నేను ఇవ్వనన్నాను సార్. ఇవ్వనంటే నన్ను ఏం చేశాడంటే వెంటనే కోరం పోలిటేషన్కి తీసుకుపోడు సార్. వెంటనే మా అన్నయ్య కొద్దిగా పారి కూడా కట్టుకుంటుంటే దాన్ని ఆఫ్ చేసేసి పోలిటేషన్ తీసుకెళ్ళి నన్ను బొక్కలేడించాడు సార్. అంటే ఆయన విలేకరన్న కూడా వెంకటరమణ విలేకరన్న ఆయన కొంచెం అహంకారంతో ఆయన విలేకరన్న దాంతో వారంగా ఎస్సీ గారు ఆయనకే సపోర్ట్ చేశారు, ఎంఆర్ఓ గారు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మాకు బాధలు ఎందుకు వస్తున్నాయంటే సార్, వారంగా ఎస్సీ గారు ఆయనకే సపోర్ట్ అండి, ఈ ఎంఆర్ఓ గారు ఆయనకే సపోర్ట్ అండి. ఈ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఏంటిది రేవు మావుళ్ళు అన్న తలం ఉన్నది సార్. రేవు మావుళ్ళు తలం తాత ముత్తాతల కాడి నుంచి కూడా తలం ఆవిడదండి, కూతురు ఉందండి. ఆ కూతురు భూమిని వీళ్ళు ఆక్రమించేసుకుని కూడా వెంకటరామన్ అన్న అతను ఆక్రమించుకుని ఆ భూమిని హ్యాండ్ఓవర్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్మేటే బేరం పెట్టాడండి. వేరే వాళ్ళకి అమ్మేస్తే మేము బంధువులు అండి వాళ్ళకి. ఆ బంధువులు అయితే మేమేం చేసామండి, ఏమంటే ఆ తలం ఆ పిల్లని కేకేసుకుని ఆ పిల్లతో ఒప్పించుకుని తీసుకోబోయా, అంతే తప్ప ఆ పిల్ల తలం నువ్వు అమ్మేయడం అది కరెక్ట్ కాదు అని మేము ఆఫ్ చేసాం సార్. ఆ పిల్లని రప్పించాక ఈ గ్యాం పెద్దలందరూ కలిసి మేము అప్పుడు పెద్దలం కూడా కలిసి సార్. అప్పుడు ఈ పెద్దలు వెళ్ళి ఏం చేశారంటే ఆవిడకి ఈ తలం నీది కాదు, ఆ పిల్లదే పెంచుకున్న దానికి తలం యాన్వర్ చేయాలా అనేసి ఆవిడకి తలం యాన్వర్ చేయించారు సార్. చేయితే అది తీసుకెళ్ళి పెద్దలు కేసు పెట్టాడు సార్. ఎవరండి
కూడా వెంకటరామన్ అన్న అతను గ్యామ్ పెద్దలు తీసుకెళ్ళి కేసు ఎట్టేశాడు సార్. కేసు ఎట్టిన తర్వాత కేసులో నుంచి మళ్ళీ వెళ్ళి అది మన లాయర్ అన్న అతను తీసుకొచ్చి మన దడాలు సచ్చినని తీసుకొచ్చి పెద్దల్ని తీసుకొచ్చి మొత్తం మీద వాళ్ళని గ్యామ్లో మీటింగ్ పెడితే మీ మాట ఒకటి మాట వినవచ్చిన పని లేదు అని ఆయన ఏం చేస్తున్నాడంటే ఎలాగరన్న అహంకారంతో ఎవరో ఎంఆర్ఆర్ గారు వాళ్ళు చొప్పున చేస్తున్నాడండి. ఈయన ఎవరో సిఏ గారు ఆయన చెప్పినట్టు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్టే నడుస్తున్నారు తప్ప మేము చెప్పినట్టు ఎవరు నడుస్తారు సార్. మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఏమి చేస్తారు సార్. మేము అందులోకి తర్వాత ఏం చేయాలంటే ఒక్కో దానికి ఏం చేస్తున్నాంటే పేల్స్ అన్న అతన్ని మేము వార్తలు చెప్తాం, అబద్ధం చెప్పొచ్చిన పని కూడా లేదండి. ఎలాగరన్న అతను భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకున్నాడు సార్. ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు పెద్దలు గ్యామ్ పెద్దలు తీసుకెళ్ళి అక్కడ స్టేషన్లో పెట్టాడు. గ్యామ్ పెద్దలు ఈ పెళ్లికి రామన్నారు సార్. రామన్నారు అనేసి ఏం చేయాలంటే కూడా ఇది జనపల్లి బ్రహ్మ అన్న అతను తీసుకెళ్ళి ఏం చేయడం నేను సాధ్యంతం నేను చేస్తానని పెద్ద కింద సంతకం చేశాడు సార్. నువ్వు చేయటం తప్పయా అనేసి గ్యామ్ పెద్దలు నిర్బంధించారండి, అడిగారండి. అడిగితే నాకు వాళ్ళే కావాలనేసి వాళ్ళతో ఉన్నాడండి. ఎలిగిలి అన్నది ఏం లేదండి. దాని మీద ఏం చేయడంటే అలాగే పేలు సచ్చినన్న అన్న అతను కూడా ఆ గ్యామ్లో కూర్చుని వాళ్ళతో ఆ పెళ్లికి సంతకం చేయడు. యాభైగా సచ్చినన్ను నువ్వు అన్ని తెలుసు, నువ్వు కూడా మరి అతను ఈ గ్యామ్ పెద్దలు తీసుకెళ్ళి అక్కడ గ్యామ్లో వేసాడు. అలా చేస్తే ఇలా అది కరెక్ట్ కాదు కదండి మేము చెప్తే అవి అతను కూడా వినలేదు సార్. అతను వినకుండానే ఫోన్లోని మందలించి వదిలేస్తాం సార్. ఆయన వెళ్ళేటప్పటికి మేము చదువుకోలేదు సార్. చదువుకోకపోతే ఒరే లంచవాడగలరా మీకు ఆవిడ ఇచ్చాడు పెద్ద రకం. వాళ్ళ పేలు అంబేద్కర్, పేలు సత్యనారాయణ, పేలు వీళ్ళందరూనే ఈ పేలు సత్యనారాయణ, పేలు చిన్న సత్యనారాయణ, పేలు దండరాజు అన్న అతను వీళ్ళందరూ గుడి మీద లాక్కొట్టేస్తారు. లంచవాడగలరా మీకు సంబంధం ఏంటరు అనేసి వాళ్ళు ఎట్ట వచ్చినట్టు బూతులు తిట్టి నాన్న అడ్డమైన బూతులు చదువుకో ఏళ్ళు ముద్ర కూడా నీకు పెద్దరికి ఏంటరా వాళ్ళు ఎట్ట వచ్చినట్టు నాన్న దుబాసులన్నీ ఆడారు సార్. అలా చేసుకొచ్చి మొత్తం వాళ్ళని అందరినీ కూడా రోడ్డు మీద లాగేసారు సార్. చాలా బాధతో ఉన్నాం సార్. ఎందుకంటే రోజు మాకు తినలేదు, తిందామన్నతోడికి ఇదిగో ఇలాగే ఇప్పుడు వచ్చి కంప్లైంట్, మళ్ళీ వచ్చి మీరు వచ్చి కంప్లైంట్, ఎలాగ ఏం చేయాలన్నది మాకు మర్చిపోతుంది సార్. అన్ని ఇబ్బందులు పెట్టేసి అప్పుడేమో భూమిలో రాకుండా ఆ తలానికి ఏమో కోర్టుకు వేసేసాడు సార్. అది ఏంటి దాని మీద కరెంట్ బిల్లు ఏదో దగ్గర చూడమని ఇస్తే దాని మీద కరెంట్ బిల్లు వేసుకుని దాని మీద ఏమో పట్ట రాయించేసుకుని ఈ రోడ్డు మాకు గ్యామ్ అంతా కట్టుబడిగా ఉంటుంది సార్. రోడ్డు వెళ్ళి మార్గంలోని ఆ రోడ్డు మార్గానికి రోడ్డు వేస్తుంటే నాకు 3 లక్షల రూపాయలు కావాలనేసి ఈ ఎలేగరన్న అహంకారంతో అప్పుడు గ్యామ్ పెద్దండి ఈయన. ఈ గ్యామ్ పెద్దండి అతను ఏం చేయడంటే ఎలేగర అహంకారంతో నాకు 3 లక్షలు కావాలా, 3 లక్షలు మీకు గ్యామ్ పెద్దలు తీసుకోవాలా అనేసి ఆ రోడ్డు కూడా చెప్పేసాడు సార్. ఉండే అది జరిగింది సార్. ఆ తర్వాత సారు ఇగో పేలు సచ్చినన్న అతను మా తాట వెళ్తే కదా మెయిన్ దారి సార్. ఆ మెయిన్ దారికి ఏం చేయాలంటే కంచేసాడు సార్. అది ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాం సార్, పంచాయతీకి వెళ్ళమన్నారు, పంచాయతీకి ఇచ్చాం సార్. వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. చూస్తాం రీసర్వే అవుతుందో చూస్తాం అన్నారు. అదే పేలు చచ్చిన నువ్వు వర్షాకాలం వస్తే మా రోడ్డు మునిగిపోతుంది. మాకు ఒక రెస్పాన్స్ ఇస్తలేదు, మీరు రెస్పాన్స్ ఇస్తలేదు. ఈ రెస్పాన్స్ ఇవ్వక అతను అంతవరకు వెళ్తున్నాడు. మీరు మలిసినట్టు చెప్పిందండి, ఆ మలిసినట్టు మీటింగ్ పెట్టుకోమన్నారు. మరి మీటింగ్ అని రావాలి కదండి. మా దగ్గర మీటింగ్ అని రాకుండా 4 ఏరియాలకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మీ ఏరియాకి వెళ్ళి మళ్ళీ 20వ తారీఖున మీటింగ్ అని అంటే మేము ఎలా వస్తామండి? మీరు మీటింగ్ కనుక అనర్హులు మేము, మీరు రావండి. మా చెప్పింది మీరు చేస్తలేదండి. మీరు చేయనప్పుడు మేము ఇన్వాల్వ్ అయితే ఎలా చేస్తామండి? మీరు చేయాలండి. అప్పుడే నెల అయిందండి. నెల అయినప్పుడు మా దగ్గర రాకపోవడం కారణం ఏంటండి? మేము అంత అనర్హులమా? లేదు సార్, చెప్పి తింటున్నామండి. ఎన్నమ్మగారు ఇంతవరకు వచ్చింది. ఇన్ని ఏరియాలకి కంప్లీట్ వెళ్ళిందండి. వాళ్ళు ఎంత మగవాళ్ళండి? వాళ్ళే పడే వాళ్ళ మెజార్టీ ఉందండి, మాకు అన్మెజార్టీ ఉందండి. వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, మేము అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కింద మేము పుల్లల కింద లెక్కేస్తున్నామండి. వాళ్ళు చెప్తే మరి మీరు వస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తారు? చెయ్య కూడా చేస్తాడు అంటే వాళ్ళు ఏం చేస్తారు? మీరు మామూలు రెస్పాన్స్ ఇవ్వదు కాబట్టి రేపు 20 మీరు రావండి. మీరు ఏం చేస్తారు? నోటీస్ పంపించండి. 20వ తారీఖు మీ మీటింగ్ అని ఎలా వస్తామండి? మాకు మీకు రెస్పాన్స్ చేయలేదు మీరు. మాది తాళరేం మండలం తోటపేట, పూలేకూరు శివారు తోటపేట గ్రామం అండి మాది. ఇది అతను ఉద్దేశంలో
40 మీరు మీకు చెప్పవలసిన వాళ్ళంత టోళ్ళం కాదు మేము. మీరు ప్రతి గ్రామం కూడా తిరుగుతారు, ఏ గ్రామంలో ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకుంటారు. ఒక చదువుకున్న వ్యక్తి అయ్యుండి ఇన్ని కుటుంబాలను మీరు తెలుసుకోండి. 43 కుటుంబాలను ఎవరన్నా వేస్తారండి? ఏమండి రండి, ఆంధ్రజ్యోతి విలేకరు వివి రామన్ గారు. ఆయన స్వలాభం కోసం 10 కుటుంబాలను వెనకాల వేసుకుని ఇంతమంది గ్రామ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఈ గ్రామంలో వెలేయటం కానీ చేయటం కానీ, వాళ్ళకి సామాన్లు ఇవ్వకపోవటం కానీ, పెన్షన్లు ఇవ్వకపోవటం కానీ, ఎవరినైనా సరే ఈ ఊళ్ళో అడిగి చూడండి, ఎవరినైనా ఆఫ్ చేశారే వాళ్ళకి. ఏమీ లేదండి. ఇది అతను చదువుకున్నాను అన్న ఉద్దేశంతో తప్ప ఈ గ్రామంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా పెడతలేదండి. మరి ఈయన చెప్పాడు కదండి, అసలు ఆ స్థల వివాదం గురించి, దారి గురించే అండి అసలు ముందు మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ఆ జనపేరి బెమ్మయ్య అన్న అతను, వాళ్ళు అన్నయ్య బామ్మడి వాళ్ళ ఇంట్లో అతనండి. అతనికి ఇంకొక అతనికి వచ్చిందండి, ఆ సరిహద్దులోంచి దారి కావాలన్నాడు. అతను ఆ దారి అతను ఏమన్నాడంటే, నేను ఒక అడుగున్నర ఇస్తాను, ఉన్న అడుగున్నర మీ దాటిలో తీసుకోమని చెప్పాడండి. అలా కుదరదు, గజం దారి కూడా మీ దాటిలోనే ఇవ్వాలి అని అతను అడిగాడండి. ఒకే దాటిలో నుంచి ఇవ్వనాకే బాగోదు అని ఆ గ్రామ పెద్దలు కూడా వెళ్ళి చెప్పారండి. ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, నేను బయటకు వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి ఆ విషయాన్ని గ్రామ పెద్దల మీద వృద్ధి పెట్టాడండి. గ్రామ పెద్దలందరినీ కేసు 25 అండి ఆయన. అలా జరుగుతూనే ఉందండి. 2-3 సార్లు ఎంఆర్ ఆఫీసులో మీటింగ్ పెట్టారు. ఎస్ఐ గారు వచ్చారు, డిటి గారు వచ్చారండి. వచ్చి ఇవన్నీ కూడా చెప్పారండి, ఈ గొడవలన్నీ మీకు అక్కర్లేదు, మామూలుగా ఉండండి చెప్పి వెళ్ళారండి గొడవలు. అయినా సరే గ్రామ పెద్దలు కూడా మేము ఏ గొడవ జరిగినా సరే రామాలయ దగ్గర మీటింగ్ వేసుకుని వాళ్ళిద్దరిని సమావేశపరిచి ఇది నీ తప్పురా, ఇది నీ తప్పురా అని చెప్పి ఓకే చేస్తారండి మా పెద్దలు ఎవరైనా సరే. అలాంటిదే ఆ డిటి గారు ఎస్ఐ గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళని రెండబ్బాయి కూర్చొని తేల్చేసుకుందాం మనం, గొడవలు లేకుండా చెప్పారండి గ్రామ పెద్దలు. మేము గుడి దగ్గర రావాల్సిన పని పెట్టినా మళ్ళీ 11 మందిని కాకినాడ సిఐ ఆఫీస్కి పెట్టేసాడండి కేసు. ఈయన కేసులు పెట్టేనేమండి, మేమేమో తిరగటామండి. ఒక చదువుకున్న వ్యక్తి ఇంక నేను చదువుకున్నాను కదా నా అహంకారంతో ఇలాగ ఇంత కుటుంబాలని ఆయన ఏడిపిస్తూ మళ్ళీ మమ్మల్ని కుటుంబం ఏడిపించడానికి పెడుతున్నాడండి. ఎందుకని అదేంటి సార్ జరిగిన గొడవ. నమస్తే అండి, నా పేరు శంకర్ అండి. నేను ఒక చిన్న వ్యాపారిని. మా తాళరేం మండలం పోలేకూరు గ్రామం తోటపేట గ్రామంలో ఒక షాప్ పెట్టుకుని నేను రన్ చేస్తున్నాను. ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, 3 వ్యక్తుల స్థలాల గురించి 2 వ్యక్తులు స్థలాలు ఎదురుండి, ఒక వ్యక్తి వెనకాల స్థలం అతనికి 2 కలిపి దారి ఇవ్వాలా. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏమంటున్నారంటే, నేను మాత్రం స్థలంలో దారి ఇవ్వను, ఇంక వేరే వ్యక్తిలో నుంచి స్థలం మొత్తం దారి అంతా తీసుకోవాలి, అంతేగాని ఎవరైనా ఒక అతను పట్టుపెట్టాడు. ఇది మిగతా అతను కూడా ఏమన్నారంటే, అలా కుదరుతుంది, 2 కలిపి సమానంగా ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో అతను రేవు భద్రయ్య అన్న ఒక అతను, ఓడ కనకరత్నం అన్న ఒక అతను, 2 ఇష్యూ వల్ల ఇది పెద్ద ఇష్యూ చేశారు. ఇది గ్రామంలో పరిశీలించిన సమస్య. ఒక విలేకరు ఓడ వెంకటరమణ అన్న అతను దీన్ని హైలైట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు తిప్పి గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టి ఇలా జరపడించడం జరిగింది అంతే. అంతేగాని గ్రామంలో చేరిపోయే విషయం. ఇప్పుడు వచ్చి మాకు ఈ 15 సంవత్సరాల మధ్య నుంచి మా గ్రామం వచ్చి పోలీస్ స్టేషన్లో పరిష్కారానికి ఎప్పుడు ఎటువంటి కాలు తక్కువ సందర్భం లేదు. ఇతను విలేకరణ అహంకారంతో అతను పోలీస్ స్టేషన్ చుట్టూరు మన గ్రామ పెద్దలని ఇలా తిప్పడం ఇవన్నీ జరిపిస్తున్నాడు అంతే. 2-3 వెనకేసుకుని ఆయన జరపవలసింది జరుపుతున్నాడు అంతే. అంతేగాని మా గ్రామ పెద్దలు కూడా మాకు అతనికి సామాన్లు ఇవ్వండి, సామాన్లు ఇవ్వకుండా ఇన్స్ట్రక్షన్ మాకు అలాగే ఎటువంటివి ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు వస్తే ఇస్తాం అంతేగాని వీళ్ళ ఇంటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేయవలసిన పని ఏమి లేదు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి సామాన్లు తీసుకెళ్తారు, మేము సామాన్లు ఇస్తాం అంతవరకనే. అంతేగాని మీకు వెళ్ళేసాం మేము ఇవ్వం వెళ్ళిపోం అన్నట్టు అన్నది మా ఊర్లో వెళ్ళి అన్నది ఇప్పుడు వరకు ఇంకా జరగలేదు. ఇప్పుడు వచ్చి అసలే ఇప్పుడు వెంకటరమణ అన్నారు, వాళ్ళ మనవాడు వస్తాడండి. ఆయన ఇప్పుడు నా షాప్ పెట్టిన 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఒకసారి కూడా మా షాప్ దగ్గర రాలేదు. అలాంటప్పుడు ఆయన బయటికి మేము ఇవ్వడం అన్న మాట మేము అనలేదు. అలా ఆయన వస్తారండి, ప్రతి వాళ్ళకి వస్తారు. ఇప్పుడు దాంట్లో ఎవరైతే అభియోగం మోపారో ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళు మాత్రం రారు. ఇప్పటికి
ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వచ్చారు కానీ ఒకళ్ళు కూడా పెద్దలు అన్నవారు వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటారు. వాళ్ళ పిల్లలు మాత్రమే పంపిస్తారు అంతే. అంతేగాని వాళ్ళు మాత్రం ఇప్పుడు వచ్చి సామాను కొనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ లేదు. వాళ్ళు తాళరు వెళ్తారు, ఎక్కడికి వెళ్ళి సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటారు. అనవసరం నాకు. వాళ్ళు మాత్రం వచ్చి చిన్నపిల్లల్ని పంపిస్తారు. చిన్నపిల్లలు వస్తారు, చిన్నపిల్లలు తీసుకుని వెళ్తారు. కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఎంకరేజ్ చేసుకొని కావాలి. ఇప్పుడు పెద్ద అలాగే ఉండదు, మాకు పెద్ద వస్తే ఇస్తానండి. అంటే అలాగే మాకేం కావాల్సింది మాకు వ్యాపారం చేసుకుని లాభం కావాలంతే. అంతేగాని వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేం కాదు. నాకేమి గ్రామం పెద్దలేమో వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి నాకేమి ఇన్స్ట్రక్షన్ ఏమీ ఇవ్వలేదు. సొంత లాభం కూడా ఆయన అహంకారం అండి. విలేకరన్న అహంకారం అంతే. అతనితోనే అంత గర్వంతోనే కావాలి. ఆయన అభియోగం మోపిన మాలంగానే ఒక పెళ్లికి రావట్లేదు, పేరెంటాలు పిలవట్లేదు అని వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, మేము మమ్మల్ని పిలవట్లేదు కాదు. మాకు ఫంక్షన్లు ఏమి జరగలేదు. గత 2-3 సంవత్సరాల నుంచి ఫంక్షన్లు మేము పిలుతూనే ఉండి రావడం మానేశారు అంతే. అంతేగాని అంతే ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆయన పిలవట్లేదు, మేము మానేసాం అంతే. అటువంటివి ఏమీ లేదండి. మా గ్రామం అంటే ఎవరిని ఒకలాగా చూస్తుంది, అందరినీ ఒక సమానంగా చూస్తుందండి. ఒక 10 మంది ఉంటారు సార్. వాళ్ళు 43 ముగ్గురు కాదు. వాళ్ళు పేలు సత్యనారాయణ, పేలు అంబేద్కర్, ఓడ వెంకటరమణ, ఓడ కనకరత్నం, రేవు గావయ్య, సాధన శివరామకృష్ణ, జనపల్లి బ్రహ్మయ్య, ఓడ రాంబాబు కదా, రామయ్య పేరు రాంబాబు కదా, రాంబాబు, సాధనాల ప్రసాద్. వీళ్ళు ఉద్దేశ ప్రకారంగానే చేస్తున్నారు. అది 43 మంది ఎంక్వైరీ చేయండి, గ్రామం ఎటువంటి ఇబ్బందులపై గురి చేస్తుందో అడగండి కాబట్టి అంతే. 100 కుటుంబాలు ఉంటాయి సార్. దాంట్లో ఉన్నది వాళ్ళు ఒక 20 కుటుంబాలే బయటకు వెళ్ళినాయి. వాళ్ళంటే మాకు గ్రామం అవసరం లేదు, మా గ్రామంతో సంబంధం లేదు, మీకు గ్రామం ఎదిరించుకుని బతకగలం అన్న ఉద్దేశంతో బయటకు వెళ్ళిపోరు. గ్రామం కూడా దానికి కట్టుబడి ఉండదు. మీ ఇష్టం చేసుకోండి. మాకు గ్రామంతో లేనప్పుడు మేము సంప్రదించవలసి. వ్యవసాయ పరిశోధన విశ్లేషకులు రైతులను ఉద్దేశించి వివరిస్తూ ప్రస్తుతం రైతాంగం చేస్తున్న తప్పిదాలను వివరిస్తాను. వరి చేలు కోతల అనంతరం నిప్పు పెట్టే పనిలో నిమగ్నమవుతున్న రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య సూత్రాలు. వ్యవసాయ పరిశోధన విశ్లేషకులు రైతులను ఉద్దేశించి వివరిస్తూ ప్రస్తుతం రైతాంగం చేస్తున్న తప్పిదాలను వివరిస్తాను. వరి చేలు కోతల అనంతరం నిప్పు పెట్టే పనిలో నిమగ్నమవుతున్న రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య సూత్రాలు. ఎరువులు పిచికారీ చేయటం వల్ల భూమిలో ఉన్న సారం నిప్పు వల్ల తన శక్తిని కోల్పోతున్నారు. రైతులు వరి చేను కోతల అనంతరం నిప్పు పెట్టకూడదని తెలుపుతూ పొగ వల్ల కలుషితమయ్యి భూమితో పాటు మానవాళికి కూడా ప్రమాదం అంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పోలీసులు సైకిల్పై డ్యూటీకి వెళ్తున్నారు. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు సైకిల్పై తన నివాసం నుంచి స్టేషన్కు హాజరయ్యారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పోలీసులు సైకిల్పై డ్యూటీకి వెళ్తున్నారు. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు సైకిల్పై తన నివాసం నుంచి స్టేషన్కు హాజరయ్యారు. అదేవిధంగా మంత్రులు లోకేష్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై సైకిల్పై సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. స్టేషన్కు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో సైకిల్పైనే వెళ్లడం జరుగుతుందన్నారు. అత్యవసరమైన సమయంలో జీపై విధులు నిర్వహించడం జరుగుతుందని ఎస్ఐ రఘునాథరావు తెలిపారు. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే దిశగా
పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే దిశగా మరియు పర్యావరణ స్పందనను పెంచే దిశగా పోలీసులు సైకిల్పై గస్తీ తిరుగుతున్న విధానాన్ని ప్రజలు అధికారులు అభినందించారు. కాకినాడ జిల్లా తుని తేటగుంట జాతీయ రహదారిపై కారు బీభత్సం, అతివేగం ప్రమాదకరం. తేటగుంట చిన్నపట్నం కాఫీ సెంటర్ వద్ద బ్రేక్ ఫెయిల్ అయ్యి పార్కింగ్లో ఉన్న కారులను ఢీకొట్టిన మరో కార్. కాకినాడ జిల్లా తుని తేటగుంట జాతీయ రహదారిపై కారు బీభత్సం, అతివేగం ప్రమాదకరం. తేటగుంట చిన్నపట్నం కాఫీ సెంటర్ వద్ద బ్రేక్ ఫెయిల్ అయ్యి పార్కింగ్లో ఉన్న కారులను ఢీకొట్టిన మరో కార్. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలు. సీసీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు మీ బీ న్యూస్లో. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం గండిపోచమ్మ ఆలయ ప్రాంగణంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారిని దర్శించుకునే ముందు స్నానాలు రేవుకి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం గండిపోచమ్మ ఆలయ ప్రాంగణంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారిని దర్శించుకునే ముందు స్నానాలు రేవుకి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు గండేపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సతీష్ అని బంధువులు తెలిపారు. సంఘటన స్థలానికి దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ ఫైర్ సిబ్బంది చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఫోటోలకు గాని సెల్ఫీలకు గాని మరి ఇతర పనులకు గాని గోదావరి నది ఒడ్డులకు గాని గోదావరి నది దరిదాపులకు గాని వెళ్ళరాదు. సిబ్బందికి సహకరించవలెను. ఇట్లు కార్యనిర్వహణాధికారి. మీకు మామూలుగా కదలమంట కదలట్లే లోపల ఈ వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.